ఓం నమో వెంకటేశాయ. జూన్ 23, 2025 ఈరోజు ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు టీటీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ టోకన్స్ అన్ని తిరుపతిలో ఇస్తారండి. రేపటి దర్శనం కోసం ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 18,000 టోకన్స్ రిలీజ్ చేశారండి. ఈరోజు మధ్యాహ్నం 3:30 ఈ టోకన్స్ అనేది వదిలారు. ఎస్ఎస్డి టోకన్ దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మరియు డీటీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారు. మళ్ళీ దిగ్దర్శనంలో టోకన్స్ కూడా రేపటి దర్శనం కోసం టోటల్గా 3,000 టోకన్స్ రిలీజ్ చేశారండి మొత్తంగా. అలానే దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మరియు రేపటి రోజున అంటే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపీస్ దర్శనం అనేది కోటా రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ మంత్ కోసం. తిరుమల.org ఈ వెబ్సైట్ ఇక్కడే కిందనే బ్లింక్ అవుతుంది కదా, అందులో మీరు బుక్ చేసుకోవాలి. అలానే ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు క్యూ లైన్లో ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆధార్ కార్డ్ క్లారిటీగా ఉండాలండి, నంబర్ అందులో ఫోటో కూడా క్లారిటీగా ఉండాలి. మీ ఆధార్ నంబర్ అక్కడ ఎంట్రీ చేసుకొని మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ టోకన్లో దర్శనం టైమింగ్ మరియు అడ్రస్ కూడా అందులోనే ఉంటుందండి, మీరు చూసుకొని వెళ్ళొచ్చు. ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు, ఏం కాదండి. మీరు మళ్ళీ ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారండి. భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం అండ్ విష్ణునివాసం ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శనం టోకన్స్ కూడా ఇస్తారు, ఎస్ఎస్టీ టోకన్స్ కూడా ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన ఉంటుందండి, దగ్గరలోనే. మళ్ళీ శ్రీనివాసం అయితే బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. మీకు ఇంతకుముందు 300 రూపీస్ దర్శనం చెప్పాను కదా, ఇక్కడ తిరుమల.org అని వెబ్సైట్ పెట్టాను కదా, అందులోనే మీరు 300 రూపీస్ దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చండి. మళ్ళీ అలానే ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇష్యూ చేస్తారు. కానీ శ్రీనివాసం అండ్ విష్ణునివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు, డీడీ టోకన్స్ అయితే అస్సలు ఇవ్వరు. డీడీ టోకన్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గమే ఎక్కాలి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్తే మీకు డీడీ టోకన్స్ అనేది వ్యాలిడ్ అవ్వదు. డీడీ టోకన్స్ తీసుకొని అక్కడ 1200 మెట్ట దగ్గర స్కాన్ చేయించుకోవాలి, అప్పుడే మీకు అలో చేస్తారు పైకి వెళ్ళాక, లేకుంటే మిమ్మల్ని అలో చేయరండి. మీరు ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని శ్రీవారిమెట్టు మార్గాన్ని వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు, బై వాక్ ఎలా అయినా వెళ్ళొచ్చు. మళ్ళీ అలానే నిన్నటి రోజున అంటే 22వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారనేది ఇప్పుడు చూద్దాం. 87,254 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 33,777 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,28,00,000 రూపాయలు స్వామివారికి హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే నిన్నటి రోజున దర్శనం సమయం ఎంత పడింది? నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి ఉచిత దర్శనం, ఎస్ఎస్టీ టోకన్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు 15 నుండి 24 గంటల సమయం పడుతుందండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. డీడీ టోకన్ అంటే దివ్యదర్శనం టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. అలానే 300 రూపాయల దర్శనం మాత్రం 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. 300 రూపీస్ దర్శనం అయితే కేవలం ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే అస్సలు ఉండదు. మీకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి. అన్ని నోటిఫికేషన్స్ అన్నీ అందులోనే ఉంటాయి, సేవా టికెట్స్ అన్నీ అందులోనే కనిపిస్తే మీరు బుక్ చేసుకోవచ్చు. అలానే అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే ఏ టోకన్స్ ఇవ్వరు, శ్రీవారిమెట్టు మార్గాన కూడా ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, ఇప్పుడు అన్నీ నిలిపివేశారు. మీరు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణునివాసంలో మాత్రమే తీసుకోవాలి. అక్కడ టోకన్స్ తీసుకొని మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళొచ్చు, శ్రీవారిమెట్టు మార్గాన కూడా వెళ్ళొచ్చు. శ్రీవారిమెట్టు మార్గాన ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే డీటీ టోకన్స్ తీసుకొని వెళ్ళండి. ఈ స్టెప్స్కి ఎక్కడానికి కూడా టైమింగ్స్ ఉన్నాయండి. ఈ సమయం నుంచి ఆ సమయం వరకు టైమింగ్స్ ఉంటాయి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటలలోపు దర్శనం టైమింగ్ మాత్రమే ఇచ్చారు. శ్రీవారిమెట్టు మార్గాన అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు, ఆ తర్వాత అలో చేయరండి. చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాలు ఉండే వాళ్ళకి మాత్రం 2 గంటల వరకు అలో చేస్తారు, ఆ తర్వాత అసలు అలో చెయ్యరండి. ఇది తెలుసుకొని మీరు ఈ వీడియో చూసుకొని కంప్లీట్గా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలు.